అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఫెస్టివల్ కోసం చేసిన స్పెషల్ ఐటమ్స్ అంటే మనుబులు, గవ్వలు, సగ్గుబియ్యం చెక్కలు, వేరుశెనగ ముద్దలు ఇవన్నీ ప్రిపేర్ చేసిన ప్రతి ఐటమ్ ని షార్ట్ లాగా అలానే ఫుల్ లెంత్ వీడియో లాగా అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను. అలా భోగి రోజు ఎలాగ సెలబ్రేట్ చేసుకున్నాము, సంక్రాంతి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మొత్తం డీటెయిల్ గా అయితే ఫుల్ వీడియోలో అలానే షార్ట్స్ లో రూపంలో మీ అందరితో అయితే షేర్ చేసుకున్నాను. ఆ వీడియోస్ ఎవరన్నా చూడకపోతే ఆ వీడియోస్‌ని కూడా ఒకసారి ఛానెల్‌లో ఉన్నాయి చెక్ చేయండి. ఈ వీడియోలో అయితే నేను కనుమ స్పెషల్‌గా ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. చూసేద్దాం వచ్చేయండి. కనుమ స్పెషల్స్ అంటే మెయిన్‌గా చేసేది మటన్ ఐటెమ్స్ అయితే ప్రిపేర్ చేస్తారు. వాటితో పాటు వడలు, అలానే చికెన్ కర్రీ అలాంటివి ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటారు. ఇది నేను ఎప్పుడు రొటీన్‌గా చేసేలాగే ఉంటుంది కదా! అలా కాకుండా డిఫరెంట్‌గా ఉండాలని నేను ఇలాగైతే ష్రింప్ పలావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక ఐటెమ్. ఇంకో ఐటెమ్‌కైతే ఇలాగ తిలాపియా ఫిష్ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా వీడియోస్‌లో మీతో షేర్ చేసుకున్నాను. రెసిపీ అయితే షేర్ చేయలేదు. ఈ వీడియోలో అయితే మీతో రెసిపీస్ కూడా షేర్ చేసుకుంటాను. ఈ 2 అయితే ఈరోజు కనుమ స్పెషల్‌గా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందైతే మనం ఇది టైం టేకెన్ కాబట్టి ముందు ఫిష్ పులుసు పెట్టేద్దాము. ఆ తర్వాత ష్రింప్ పలావ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. పలావ్ కోసం రైస్ అయితే నానబెట్టి పెట్టాను. ఇలా ఫిష్ పులుసు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా డీప్ గా ఉన్న కడాయిలో గాని మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఫిష్ పులుసు బాగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా బాగా వస్తుంది. మీరు ఒకసారి ఎప్పుడైనా ఫిష్ పులుసు చేసేటప్పుడు ఇలాగ వీటిలో అయితే ట్రై చేయండి. ఇది మా హస్బెండ్ దగ్గర అయితే నేర్చుకున్నాను. ఈ రెసిపీని అది మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇది ఒక 200 గ్రామ్స్ అలా ఉంటుంది ఫిష్. ఆ ఫిష్ తోటి నేను పులుసు అయితే రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను మీ అందరితోటి. దానికి అయితే ఒక కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోనే జీలకర్ర, ఆవాలు, కొంచెం టర్మరిక్, మెంతులు అయితే యాడ్ చేసుకొని ఇలాగ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ గ్యాప్ లోనే మనము గార్లిక్ అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. మెయిన్ గా నేను గార్లిక్ యూజ్ చేసాం. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేయను దీంట్లో. అందుకని ఒక 7, 8 గార్లిక్ ని ఇలాగ చాప్ చేసుకొని ఇలాగ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ గార్లిక్ ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్, మింట్ లీవ్స్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసిన వెంటనే కర్రీ లీవ్స్ అలానే 1 ½ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నాకు దీనికి కరెక్ట్ గా సరిపోతుంది 1 ½ స్పూన్ సాల్ట్. మీరు ఫిష్‌ని ఎంత తీసుకుంటున్నారు, పులుసు ఎంత యాడ్ చేస్తున్నారు అనేది చూసుకొని, ఇంకా దాన్ని బట్టి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనము చింతపండునైతే నానబెట్టుకుందాము. ముందు నానబెడితే ఓకే. ఇలాగా నేనైతే ఇప్పుడు డైరెక్ట్‌గా తీసుకుంటున్నాను కాబట్టి దీన్ని ఒక 2 మినిట్స్ మైక్రోవేవ్ చేసి పెట్టుకోవాలి. నేను ఈ చింతపండు బిగ్ సైజ్ లెమన్ అంత అయితే తీసుకున్నాను. మైక్రోవేవ్ చేసే గ్యాప్‌లోనే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. దాంట్లో ఒక 1/4 టమాటా అయితే కట్ చేసుకొని దీంట్లో అయితే యాడ్ చేశాను. టమాటా కూడా మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది. స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి నేను 2 స్పూన్స్ యాడ్ చేశాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోండి. చూసి టేస్ట్ ఎంత పడుతుంది అనేది. ఇంకా దాంట్లోనే ఒక 2 ½ స్పూన్ ఫిష్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని వెంటనే మనం చింతపండు నుంచి జ్యూస్ తీసుకున్న అది యాడ్ చేసుకోవాలి. ఇక్కడే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి కొంచెం ఎక్కువ రోస్ట్ అయ్యాయి అనుకుంటే మనకి టేస్ట్ మారిపోతుంది కాబట్టి వెంటనే జ్యూస్ అయితే పిండుకొని ఇలాగ రెడీగా పెట్టుకొని దీంట్లో అయితే యాడ్ చేసుకున్నాను. ఆ చింతపండులో లాస్ట్ డ్రాప్ వరకు పులుసు వచ్చేంత వరకు అయితే జ్యూస్ తీసుకొని దీంట్లో అయితే యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపి మొత్తం లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ అలాగైతే బాయిల్ చేయాలి మీడియం ఫ్లేమ్ లో. టేస్ట్ అదంతా కరెక్ట్ గా ఉంది అనుకున్నప్పుడు ఇంకో 5 మినిట్స్ అయితే పులుసుని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇంకా ఆ గ్యాప్ లోనే ఇలాగా నేను ఫిష్ ని అయితే చూపించాను కదా, ఈ ఫిష్ ని ఈ సైజ్ పీసెస్ లాగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ పులుసు మంచిగా బాయిల్ అయ్యి సగం అయిన తర్వాత ఈ పీసెస్ ని దాంట్లో అయితే డైరెక్ట్ గా యాడ్ చేసుకోవాలి. పులుసు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఆ గ్యాప్ లోనే మనము ష్రింప్ పలావ్‌కి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం మసాలా కోసం మెయిన్ గా హోల్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. దాంట్లోనే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను. ఈ పలావ్ లోకి మెయిన్ గా గ్రీన్ చిల్లీసే యాడ్ చేసాము ఎక్కువగా స్పైస్ కోసము.
నా దగ్గర గ్రీన్ చిల్లీస్ తక్కువే ఉన్నాయి. స్పైస్ తక్కువైపోతుంది అని ఇలాగ చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర గ్రీన్ చిల్లీస్ ఉన్నాయంటే ఈ చిల్లీ ఫ్లేక్స్‌నయితే స్కిప్ జేయొచ్చు. ఇది డ్రై రోస్ట్ చేసుకునే లోపల మనకి పులుసయితే ఉడికిపోయింది. మనము ముక్కలనయితే యాడ్ చేసుకుందాము. వన్స్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మనము స్పాచులా అయితే పెట్టం కాబట్టి మనము ముక్కల్ని యాడ్ చేసుకునేటప్పుడే పక్కన అంటుకోకుండా ఇలాగా విడివిడిగా అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన వెంటనే మనము ఒకసారి మొత్తం తిప్పేసి లిడ్ క్లోజ్ చేసి ఇలాగ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి అంతే వదిలేద్దాము. ఈ ముక్కలు అవి బాగా ఉడుకుతాయి. ఈ ఫిష్ పులుసు ఉడికే లోపల మనము ష్రింప్ పలావ్ అయితే పెట్టేద్దాము. ఇందాక డ్రై రోస్ట్ చేసినవి మొత్తం పేస్ట్ చేసి అయితే పెట్టాను. ఒక 1 స్పూన్ యోగర్ట్ యాడ్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు. లేకపోతే జస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని అలాగైతే పెట్టేసుకోండి. ఈ మిక్సీలు కరెక్ట్ గా పేస్ట్ అవ్వవని నేను ఒక 1 స్పూన్ యోగర్ట్ అయితే యాడ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా అదే ప్యాన్ లో 2 స్పూన్స్ ఘీ అలానే 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక స్టార్ యాన్స్, 1 ఇలాచి, 1 బ్లాక్ ఇలాచి అయితే యాడ్ చేసుకొని దాంట్లోనే షాజీరా, టర్మరిక్ పౌడర్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. అవి ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేసిన వెంటనే కర్రీ లీవ్స్ ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోనే 1½ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనము మీడియం సైజు టమాటాని కట్ చేసుకొని ఆ టమాటాని దీంట్లో యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా మంచిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా మంచిగా మగ్గిన తర్వాత మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న షింప్‌నయితే దీంట్లో అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఈ షింప్‌నయితే యూజ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ కొంచెం కుక్ అయ్యి ఇలాగా ఫ్రోజన్‌వి వస్తాయి. వాటినైతే యూజ్ చేస్తున్నాను. మీరు ఫ్రెష్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. ఇలాగ కొంచెం ముందే ఆయిల్‌లో టర్మరిక్ పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగా ఆనియన్స్ ఇవన్నీ అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని ఆ ఫ్రై చేసిన ష్రింప్‌ని దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. దీన్నయితే మనం డైరెక్ట్‌గా దీంట్లో యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి వాటర్ సెపరేట్ అవుతూ ఉంటాయి. ఇంకా అవి ఒకసారి సెపరేట్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఇలా లిడ్ క్లోజ్ చేసి ఆ వాటర్ అన్ని ఎవాపరేట్ అయ్యేంత వరకైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం గదా! ఆ మసాలా పేస్ట్‌ని దీంట్లో అయితే డైరెక్ట్‌గా యాడ్ చేస్తున్నాను. ఇక వెంటనే కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసి వాటర్ ఎవాపరేట్ అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మసాలాలో నుంచి లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మసాలా అదంతా కుక్ అయిన తర్వాత మనం దీంట్లోనే డైరెక్ట్‌గా రైస్ యాడ్ చేసుకొని కుక్ జేసుకోవచ్చు. నేను దీన్ని ఇన్‌స్టాపార్ట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. ఇన్‌స్టాపార్ట్‌లోని ఇలాగా నేను ఒక 500 గ్రామ్స్ రైస్‌నయితే యూజ్ చేస్తున్నాను. నేను 1 కప్ మెజర్‌మెంట్‌కి 1 ½ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాము. ఈ మసాలా అదంతా యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మొత్తము ఇన్‌స్టాపార్ట్ అయితే పెట్టేసాను. అది కుక్ అవ్వడానికి 15 మినిట్స్, 16 మినిట్స్ అలా టైం పడుతుంది కాబట్టి ఆ లోపల ఫిష్ పులుసు అయిందా లేదా అని చూసుకుందాము. ఇలా ఫిష్ పులుసు అయితే మొత్తం వాటర్ అన్ని ఎవాపరేట్ అయ్యి మనం మసాలా అంతా దగ్గరయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫిష్ ముక్కలయితే ఒక 10 మినిట్స్ లోనే కుక్ అయిపోతాయి. ఇంకా ఆ లోపల మనము ఇలాగ రైతా అయితే సలాడ్ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రైతాలాగా కాకుండా ఒక 4 స్పూన్స్ మాత్రమే యోగర్ట్ యాడ్ చేసి దీంట్లోనే ఆనియన్, సిలాంత్రో యాడ్ చేశాను. ఇది మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇంకా మనం క్యారెట్‌ని గ్రేట్ చేసుకొని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! మొత్తం పులుసు అంతా దగ్గర పడి ఇలా కుక్ అయింది అనుకోండి. ఆయిల్ సెపరేట్ అయిపోతే మనకి ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయినట్టు. దీంట్లోనే ఇలాగా కట్ చేసుకున్న సిలాంత్రో అయితే యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి అంతే వదిలేద్దాము. ఇది ఈవినింగ్ అయితే తింటున్నాం మేము. ఆఫ్టర్‌నూన్ కోసము ఇలా ష్రింప్ పలావ్ ప్రిపేర్ చేస్తున్నాం గదా! అది కూడా రెడీ అయిపోయింది.
ఇది మొత్తం కుక్ అయ్యేసరికి ఆనియన్స్, ష్రింప్ మొత్తం యాడ్ చేసాం కదా! అవన్నీ పైకొచ్చేసి రైస్ కిందే ఉండిపోయింది. మొత్తం ఒకసారి మిక్స్ చేసి దీన్ని లిడ్ క్లోజ్ చేసి మనం తినేంత వరకు లిడ్ క్లోజ్ చేసి పెట్టేద్దాము. అది ఎక్కువ చల్లగా అవ్వకుండా వేడి వేడిగా ఉంటుంది. ఈ స్మెల్‌కే నాకు సగం పొట్టయితే నిండిపోయేలాగా ఉంది. రైతా ఎలా ప్రిపేర్ చేస్తున్నాం అనేది డీటెయిల్‌గా షేర్ చేసుకోలేదు. ఆల్రెడీ చాలా వీడియోస్‌లో షేర్ చేసుకున్నాను గదా! ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. చూసేసారు కదా! ఈరోజు కనుమ స్పెషల్‌గా నేను చేసిన ఐటెమ్స్ అన్నీ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను. సంక్రాంతి రిలేటెడ్‌గా ఒక 3, 4 ఫుల్ వ్లాగ్స్ అలానే చాలా షార్ట్స్, మినీ వ్లాగ్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను. అవన్నీ ఛానెల్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. అలానే ఈ రెసిపీస్ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది మీరు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ వీడియోని మీరందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.